భీమిలి బీచ్ ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన 5 నిర్మాణాలను కూల్చేయాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినప్పటికీ జీవీఎంసీ జిల్లా రెవెన్యూ అధికారులు హైకోర్టును మభ్యపెడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలను 15 రోజుల్లో వాళ్లంతట వాళ్లే కూల్చేయాలని నోటీసులు ఇస్తామని, వాళ్లు కూల్చకపోతే తామే కూల్చేస్తామని జీవీఎంసీ గత సెప్టెంబర్ 20న హైకోర్టుకు హామీ ఇచ్చింది. అయితే 6 నెలలు గడుస్తున్నా జీవీఎంసీ ఈ అక్రమ కట్టడాల్ని కూల్చలేదు. ఇప్పుడు ఈ నెల 12వ తేదీన ఈ కేసు వాయిదా ఉన్న సమయంలో సోమవారం ఉదయం జీవీఎంసీ రెవెన్యూ అధికారులు 5 అక్రమ కట్టడాలకు సీల్ వేసి చేతులు దులుపుకున్నారు. గ్రామాభివృద్ధి సేవా సంఘం తరపున గంటా నూకరాజు ఈ కేసును వేశారు. అక్రమ కట్టడాలతో నిర్మించిన విరాగో రెస్ట్రో బార్, బి జాగ్ బీచ్ క్లబ్, శాంక్టమ్ బీచ్ రిసార్ట్స్, తీరం రిసార్ట్స్, మెర్లిన్ కేలలో కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విజయసాయిరెడ్డి నిర్మాణాలను కూల్చివేసిన జీవీఎంసీ ఈ 5 నిర్మాణాలను కూల్చడానికి ఎందుకు నానుస్తుంది అన్నది ప్రధాన ప్రశ్న. కేవలం కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది ఈ వ్యాపారాల వెనుక ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఎమ్మెల్యేల ఒత్తిడి వల్లనే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లు దీని జోలికి పోవడం లేదని తెలుస్తోంది. అయితే కోర్టుకు జీవీఎంసీ ఇచ్చిన అఫిడవిట్కు విరుద్ధంగా ఇప్పుడు ఆయా భవనాలకు సీల్ వేసి హడావిడి చేస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ లంగ్స్ పేరుతో వీధి వ్యాపారుల సామాగ్రిని బుల్డోజర్లతో ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా కూల్చేసిన జీవీఎంసీ ఈ భారీ రెస్టారెంట్లను తొలగించడానికి ఎందుకు ఆలోచిస్తోంది? 6 నెలలు కాలయాపన చేసి 3 రోజుల్లో కేసు బెంచ్ ముందుకు వస్తుంది అనగా సీజ్ మాయ ఎందుకు చేస్తున్నట్టు? ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన హైకోర్టుకు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఏ విధంగా సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.